హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు Tuts. లాస్ట్ వీడియోలో టేబుల్స్ గురించి చూసాం. ఈ వీడియోలో టేబుల్లో యూజ్ చేసే కంప్లీట్ ట్యాగ్స్ అట్లాగే అట్రిబ్యూట్స్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇక ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్లయితే ఇదైతే నార్మల్గా HTML స్ట్రక్చర్. ఫస్ట్ డాక్ టైప్ ఉంటుంది HTML అని చెప్పేసి, తర్వాత HTML ట్యాగ్ ఓపెన్, తర్వాత హెడ్ సెక్షన్లో ఒకవేళ మీరు టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్లో శాంపుల్ టేబుల్ క్రియేషన్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే పెడతాను. తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్, బాడీ సెక్షన్ స్టార్ట్. ఓకే, సో ఇక మనం ఏం రాసినా ఈ బాడీ సెక్షన్లోనే రాయాలి. క్లియర్. సో ఫస్ట్ అయితే టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేద్దాము. టేబుల్ ట్యాగ్లో మనం యూజ్ చేయాల్సింది కంపల్సరీగా బార్డర్ అనే అట్రిబ్యూట్ అయితే పక్కా యూజ్ చేయాలి. సో బార్డర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే బార్డర్ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే, వితౌట్ బార్డర్తో టేబుల్ వస్తూ ఉంటుంది. మనకు టేబుల్లో బార్డర్ కావాలన్నప్పుడు బార్డర్ అట్రిబ్యూట్ అనేది మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఓకే, సో నెక్స్ట్ tbody, టేబుల్ బాడీ స్టార్ట్ అయింది. మరి టేబుల్ బాడీని ఎక్కడ క్లోజ్ చేయాలి? మనం లాస్ట్లో క్లోజ్ చేయాలి. ఓకే, అంటే బిఫోర్ టేబుల్ క్లోజ్. క్లియర్. సో ఇంకా ఈ మధ్యలో టేబుల్కి సంబంధించిన బాడీ అనేది రాయాలి. ఫస్ట్ రో ఒకటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ TR ఓపెన్, TR క్లోజ్. ఇది ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో మీరు ఫస్ట్ హెడ్డింగ్స్ పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి అంటే TH అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. TH ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను టేబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి ఉంటుంది? ఫస్ట్ రూల్ నెంబర్ ఉంటుంది. ఇది ఫస్ట్ కాలం, TH క్లోజ్. నెక్స్ట్ సెకండ్ కాలం, మళ్ళీ హెడ్డింగ్ కాబట్టి నేమ్ అనేది హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను, TH క్లోజ్. ఇంకొకటి తీసుకుందాం, TH ఫర్ ఎగ్జాంపుల్గా కోర్స్, TH ఇమీడియట్గా క్లోజ్. ఓకే, సో ఇది నాకు ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో నేను హెడ్డింగ్స్ రాసుకున్నాను కంప్లీట్గా. సో H1 అంటే మనకు హెడ్డింగ్. సో హెడ్డింగ్స్ ఏమేమి ఇక్కడ? రూల్ నెంబరు, నేము, కోర్సు. ఇప్పుడు నెక్స్ట్ రోని స్టార్ట్ చేసి అందులో డేటా అంతా ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకొక రో స్టార్ట్ చేద్దాం. TR ఓపెన్, డేటాని ఇన్సర్ట్ చేయాలి. మరి ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఏ ట్యాగ్ యూజ్ చేయాలి అంటే TD ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 1, TD క్లోజ్. నెక్స్ట్ మళ్ళీ డేటా నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో అని ఇచ్చేస్తున్నాను, తర్వాత TD క్లోజ్. నెక్స్ట్ మళ్ళీ TD. సో థర్డ్ కాలంలో ఏముంటుంది? కోర్సు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా కోర్సు BSc అనుకుందాం. నెక్స్ట్ TD క్లోజ్. ఈ విధంగా మనకు ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ TR క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుంది మనకు. సో తర్వాత tbody క్లోజ్ చేసిన, టేబుల్ క్లోజ్ చేసిన, బాడీ సెక్షన్ క్లోజ్, HTML క్లోజ్. ఫస్ట్ అయితే దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ table.html. సేవ్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ కంపల్సరీగా .html ఇచ్చేసి సేవ్ చేయాలి. ఓకే, సేవ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళేసి జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని ఓపెన్ విత్ క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం రాసిన లాజిక్ ఏదైతే ఉందో దానికి బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఏం చేస్తాను, బార్డర్ ఇచ్చాను 2. మీకు కావాలంటే బార్డర్ ఎక్స్టెండ్ కూడా వేసుకోవచ్చు, ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చిన బార్డర్. ఇప్పుడు చూడండి ఒకసారి సేవ్ చేసి ఏమవుతుందో. సేవ్, జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి బార్డర్ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అట్లనే tbody, బాడీ సెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రో ఇది అంటే హెడ్డింగ్స్, రూల్ నెంబర్, నేమ్, కోర్స్ అనేది కొంచెం బోల్డ్లో వచ్చింది. చూడండి TH ట్యాగ్లో యూజ్ చేస్తే మన హెడ్డింగ్స్ వస్తూ ఉంటాయి, అంటే బోల్డ్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రోలో డేటా పార్ట్. సో డేటా వచ్చేసి TD ట్యాగ్ యూజ్ చేస్తాం కాబట్టి 1 రోబో BSc అనేది డేటా పార్ట్ ఇచ్చేస్తాం. ఓకే, మీకు ఇట్లా ఈ విధంగా మనకి ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. దీన్ని కాపీ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 2, నేమ్ వచ్చేసి చిట్టి, కోర్స్ బీకామ్ అనుకుందాం. సేవ్ చేయండి, రిఫ్రెష్. చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టేబుల్ ట్యాగ్లో యూజ్ చేసే అట్రిబ్యూట్స్ అన్ని మనం ఇప్పుడు చూస్ చేద్దాం. బార్డర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బార్డర్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాం. బార్డర్ కలర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్. చూడండి, సేవ్, రిఫ్రెష్. చూడండి రెడ్ కలర్లోకి కన్వర్ట్ అయిపోయింది. అట్లనే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. BG కలర్ మీకు ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ బ్లూ. సేవ్. చూడండి ఈ విధంగా లైట్ బ్లూ కలర్ వచ్చేసింది. అట్లనే అలైన్మెంట్ మీకు ఎక్కడ కావాలంటే అలా అలైన్ చేసుకోవచ్చు. అట్లనే హైట్ విడ్త్ కూడా మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. అట్లనే సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ కూడా ఉంటుంది. సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ కూడా ఒకసారి మనం చూద్దాం. సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 10 ఇచ్చిన అనుకుందాం. చూడండి ఇప్పుడు ఏమవుతుందో
సెల్కి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, సెల్కి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం సెల్ స్పేసింగ్ అనేది యూజ్ చేయాలి. అట్లనే సెల్ లోపల డేటాకి సెల్కి మధ్యలో డిస్టెన్స్ పెరగాలన్నప్పుడు ఏం చేస్తామంటే దానికోసం సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 10. చూడండి ఇప్పుడు ఏమైంది. సో టేబుల్లో ఉండే అట్రిబ్యూట్స్ అన్ని ఓపెనింగ్ ట్యాగ్లోనే యూజ్ చేయాలి. ఓకే, చూడండి, సెల్ లోపల ఉన్న డేటాకి మధ్యలో డిస్టెన్స్ కావాలన్నప్పుడు సెల్ ప్యాడింగ్ యూజ్ చేయాలి. ఓకే, సెల్కి మధ్యలో డిస్టెన్స్ కావాలన్నప్పుడు సెల్ స్పేసింగ్ యూజ్ చేయాలి. ఇట్లానే హైట్ విడ్త్ కావాలంటే హైట్ విడ్త్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ టేబుల్కి మనం క్యాప్షన్ పెట్టాలంటే మరి క్యాప్షన్ కూడా మనం రాసుకోవచ్చు. ఇది ఎక్కడ రాయాలి మీరు అంటే టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్షన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో క్యాప్షన్ ఏమైనా డిస్ప్లే అవ్వాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్ డీటెయిల్స్, క్యాప్షన్ ట్యాగ్ ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇలా రాసినట్లయితే మనకు క్యాప్షన్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. చూడండి ఏ విధంగా. ఓకే, ఒకవేళ మీకు హైట్ విడ్త్ కావాలంటే కూడా హైట్ విడ్త్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ చేయాలంటే ఓపెనింగ్ ట్యాగ్లోనే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఈక్వల్ టు 200, విడ్త్ ఈక్వల్ టు 200. సో 200 హైట్ 200 విడ్త్ని బేస్ చేసుకొని మనకు టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడండి ఏ విధంగా. మీకు ఎంత కావాలంటే అంత హైట్ విడ్త్ ఇచ్చినట్లయితే ఆ హైట్ విడ్త్ని బేస్ చేసుకొని టేబుల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఏ ట్యాగ్లో అయినా సరే అట్రిబ్యూట్స్ వచ్చేసి దాని ఓపెనింగ్ ట్యాగ్లోనే యూజ్ చేయాలి. ఓకే, మనం యూజ్ చేసిన అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఓపెనింగ్ ట్యాగ్లో రాసాం. చూడండి, అట్లనే అలైన్ మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ అని ఇస్తాను. సేవ్, ఒకసారి రీప్లేస్ చేసినట్లయితే టేబుల్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. కావాలంటే మీరు సెంటర్ ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇవన్నీ టేబుల్లో యూజ్ చేసే అట్రిబ్యూట్స్. ఏ ట్యాగ్ అయినా సరే అట్రిబ్యూట్స్ వచ్చేసి మీరు కంపల్సరీగా ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఓకే, ఈ విధంగా HTMLలో టేబుల్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్, మీరైతే నో తీసుకొని క్లియర్ అయ్యి ప్రోగ్రామ్ రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.